మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ గారు మాట్లాడుతూ, చాలా మార్పున్నది. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. మమ్మలను మోసం చేసింది. 100 హామీలు ఇచ్చి బురదలు రాయేసి దాటిపోయినట్టుగా వాటిని మర్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరూ మంచిగా జలసాలు చేస్తున్నారు, మజా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకంటే ఈయన తెలంగాణ రాష్ట్ర పరిపాలన వదిలేసి 13-14 రోజులు ముఖ్యమంత్రి దావసు జర్మనీ ఇటలీ ఎన్ని తిరుగుతాడా? ఇంతకుముందు చరిత్రలో పని ఉంటే 1-2 రోజులు పోతాం, 3 రోజులు పోతాం. హ్యాపీగా చదువుకున్నాడు అటు కూర్చొని. నేను చెప్పండి పేపర్లో వచ్చింది, ఏదో యూనివర్సిటీ చదువుకోవడానికి పోయింది. నేను అడ్డగోడుగా మాట్లాడుతున్నా, బూతులు వస్తున్నాయి నా నోటికి అని ఇప్పుడు మంచి మాటలు వేసుకోవడానికి పోయిందట. ఎవరైనా ఆయన ఏం చెప్తారు తెలుసా మీకు? ఏమయ్యమ్మా 2000-4000 అంటే కొత్త తీర్చి పేదలు మీద చేసుకుంటాను. కొత్త తీర్చి ఏం చేస్తాడట? పెన్షన్ అడిగితే మన పేర్లు మీద చేసుకుంటాడు. మన మధ్యలో అడిగితే ఈ లాగులో తొండలు వదిలి పెడతాను. నేనున్నాయి కాదమ్మాయి, ఎవరన్నది? రేవంత్ రెడ్డి. మనం చరిత్రలో ఎప్పుడు లేనంత మెజారిటీ వేసి 50,000 పైన మెజారిటీ వేసి కాంగ్రెస్ పార్టీ చేస్తే కనుగుడ్లు బీకి ఊరిని అనుకోవడానికా? పొట్ట తీసి పేగులు వెనకేసుకోవడానికా? తొండలు వదిలిపెట్టడానికా? రోజు తొండలను గ్యాదర్ చేస్తాడు. ఎవరైనా అడిగితే వదిలిపెట్టడం, వేరే పని చేయడాలి, మన పని ఏం చేయాలి? నిజంగా ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజలకు తండ్రి లాంటి. తెలంగాణ ప్రజలకు నిజంగానే ఎక్కడైతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో ఆయన చేసిన పుణ్యమో కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంది. కేసీఆర్ పుణ్యాన తెలంగాణ తెస్తే ఆ మహానుభావుడు 14 ఏళ్ళు పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తీసుకొస్తే ఆయనకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి. కేసీఆర్ ఎక్కడ తింటాడు మీకు తెలుసుగా? ఆయన గౌరవనీయుడు, ఆయన తెలంగాణ ఎత్తనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినారు, నీకు సోయి లేదా అని నేను అడుగుతున్నాను.